దేవుని నామమున స్తోత్రములు. మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే. బైబిల్లో ఒక మాట మనం చదువుకుందామండి. నేను ఒక చోటికి అంటే డాడీ హెల్త్ బాగోలేక అప్పుడు సడన్గా అయినప్పుడు నేను ఎప్పుడు అది సెప్టెంబర్ 20th ముందు అనుకుంటా, ముందు వారం అప్పుడు 2 వారాల క్రితం అప్పుడు నేను ఒక వాక్యం చెప్పాను సంఘంలో. ఏమనంటే, ఇటలీ పటాలమనబడిన పటాలంలో కొన్నేలి అనే వ్యక్తి ఉన్నాడు. అతడు ప్రార్థన చేసేవాడు, ధర్మకార్యములు చేసేవాడు. అయితే ఇతను చేసినవన్నీ విజ్ఞాపనలు ఇవన్నీ కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఈ మాట మీద నేను వాక్యం చెప్పాను. దీని మీదనే నేను చెప్పుకుంటూ వచ్చాను. కొన్నేళ్ళు ఎటువంటి వాడు అని అంటే ఒక శతాధిపతి, 100 మందికి అధికారి. కానీ అతనికి మంచి గుణం ఏంటంటే దేవునితో సహవాసం, దేవునితో ఉన్న ప్రేమ, దేవునిలో ఎదిగే కృపను దేవుడు అతనికి దేవుడు దయచేశాడు. అతనే కాదు, తన ఇంటి వారికి కూడా రక్షణ కలగాలని ఆసక్తితో ఉన్న వ్యక్తి. అయితే ఇప్పుడు ఈ కొన్నేళ్ళను మనం ఆలోచిస్తే ఇతని గురించి సాక్ష్యము దేవదూత చెప్పిందండి. ఇప్పుడు మనుషుల గురించి సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడట్లా. ఎందుకు అని అంటే, మంచి చేసినా కూడా చెప్తే ఎక్కడ వాళ్ళు గ్రాఫ్ పెరిగిపోతుందో కాబట్టి అని చేయాలనే ఇదితో చాలామంది ఏం చేస్తుంటే కాళ్ళ కింద పెట్టి అని చేయటం జరుగుతుంటుంది. కానీ ఇక్కడ కొన్నేళ్ళ విషయంలో ఒక దేవదూత డైరెక్ట్గా వచ్చి నీ ప్రార్థనలు, నీ విజ్ఞాపనలు, నీవు చేసిన ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థం చేయని అంట. ఇప్పుడు మనం ఎవరైనా చనిపోయిన తర్వాత కూడికి పెడతారు, జ్ఞాపకార్థ ప్లేట్ అని పెడతారు, ప్లేట్ ఇస్తారు, జ్ఞాపకార్థ పలానా పలానా అని ఇస్తారు. ప్లేట్స్ చూసినప్పుడు పలానా ఆయన చనిపోయినప్పుడు ఈ ప్లేట్ వచ్చిందని అనుకుంటాం. ఒక జ్ఞాపకార్థంగా ఆ ప్లేటో లేకపోతే గిన్నెలో ఉంటాయి. కానీ ఇక్కడంట దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా అతని చేరిని. ఎంత ఆశీర్వాదం అండి. అయితే అదే టైంలో ఆయనతో చెప్తారు, నువ్వు పలానా చోటికి ఒప్పేలో ఒక దైవజనుడు ఉన్నాడు, నీవు వెళ్ళి అతన్ని దగ్గరికి వెళ్ళి మనుషులను పంపించి తీసుకొని రా, ఇంటికి రప్పించుకో అని అంటే ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఆయన ఏ భేదం కానీ ఏమీ అతను ఆలోచించలేదు. అయితే అక్కడికి వెళ్ళే లోపలే పేతురు గారికి దేవుడు ఒక దర్శనం ఇచ్చారు. ఏంటి అని అంటే, ఆయన ఆకలితో ఉన్నాడు, మేడ ఎక్కాడు. ఎక్కిన తర్వాత ప్రార్థన చేసుకున్నట్టే ఆయనకు ఒక దర్శనం, ఒక దుప్పటి, ఆ దుప్పటిలో చతుస్పాద జంతువులు, అన్ని రకాల జంతువులు ఉన్నాయి. అయితే ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నారు, వాటిని చంపుకొని తిను అంటే, లేదయ్యా నేను తినను, నిషేధించబడినది, అపవిత్రమైనవి నిషేధించబడి నేను ముట్టను అని అంటాడు. అట్లా 2 మార్లు వచ్చిన తర్వాత 3వ మారు కూడా ఆయన దాని గురించి నేను తినను అని చెప్పినప్పుడు ఆ దుప్పటి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంతలో వాళ్ళు వచ్చారు. పేతురుకి ఒక ఏంటంటే అతనికి యూదులకు మాత్రమే స్వార్థ ప్రకటించాలి అనే ఆలోచన ఆయనకి, ఇంకెవరికి వద్దు, యూదులకు మాత్రమే. కానీ పేతుర్ని దేవుడు ఆ ఆలోచన తుడిచివేశాడు. యూదులకే కాదు, అందరికీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని పేతురు ద్వారానే దేవుడు మరలా ఆ మాట చెప్పించాడు. అయితే ఈయన ప్రార్థన చేస్తుండగానే అప్పుడు దేవుడు చెప్తాడు, పలానా మనుషులు వస్తారు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని అన్నప్పుడు వెంటనే తలుపు కొడతా ఉంటారు. ఆ 2 మనుషులు వస్తారు. ఆయనకి దర్శనం, ఇతనికి దర్శనం ఉంది. ఆ ప్రకారంగానే అతని ఇంటికి వెళ్ళిన వెంటనే కొన్నేళ్ళు సాష్టాంగ పడినప్పుడు, నేను మీ వంటి మానవునే, మీ వంటి మనుషుడినే అని పేతురు అతన్ని పైకి లేపి, మనం దేవునికి తప్ప ఎవరికి కూడా మనం దాసులం కామని ఆ విధంగా ఆయన చెప్పుకుంటూ వచ్చారండి. ఆ తర్వాత మనం చూస్తే ఇక్కడ కొన్నేళ్ళు తన దర్శనం ఇవన్నీ చెప్పటం,
ఈ పేతురు కూడా చెప్పటం. అయితే ఇక్కడ మనం చూస్తే 37వ వచనం 36 నుంచి 34 నుంచి మనం చదువుకుందాం. దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిస్మము పొందిన తర్వాత గలిలియా మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధి అయిన సంగతి మీకు తెలియను. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటినీ మేము సాక్షులము. ఆయనను వారు రానున వేలాడి తీసి చంపిరి. దేవుడు ఆయనకు 3వ దినమును లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకునినవి మాకే ఆయన ప్రత్యక్షము కనబడినట్లు అనుగ్రహించను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వారు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామమును మూలంగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచుండరు అనెను. ఇక్కడ మనం చూస్తే పేతురు చెప్తున్నారు ఏమనంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, పక్షపాతం అనేది లేదు. ఎందుకు ఆ మాట అన్నాడు? ఆ దర్శనం ద్వారా ఆయనకి ఆ ప్రకటన అనేది వచ్చింది. యేసుక్రీస్తుని మ్రాను మీద వేలాడి తీశాడు. దేవుడు ఆయన్ని లేపారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని లేపారు. ఆ తర్వాత మనం చూస్తే అన్ని యోదయ యెరూషలేము ఆ ప్రాంతాలు సంచరించారు. ఆ తర్వాత మేము సాక్షులమే, మేము కూడా అన్నపానమును పుచ్చుకున్నాము అని చెప్పేసి దేవుని మాటలు చెప్పమని దేవుడు మాకు చెప్పి ఉన్నాడు. సజీవులకును మృతులకును ఆయన అంట న్యాయాధిపతి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి మనకి న్యాయాధిపతిగా ఆయన ఉన్నారు. ఎవరి లెక్క వాళ్ళకి అప్పచెప్పాలి కదా, ఎవరి లెక్క వాళ్ళు తీసుకోవాలి. ఆ తర్వాత ఎవరు ఏది కొలిస్తే అదే కొలత కొలవబడుతుంది. కాబట్టి మనం చూస్తే యేసయ్యని ఇక్కడ మనం పెట్టుకొని చూస్తే యేసయ్య సాక్షి అండి. ఆయన నిజం ఆయన పునరుత్థానుడయ్యాడు. మృతుల్లో నుండి లేపబడ్డాడు, పునరుత్థానుడయ్యాడు. ఈరోజు మనం బల్ల తీసుకున్నాము అనంటే మన యేసన్ గారు ఒకటి మన స్టేజ్ మీద ఉంటుంది, మేము పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటించుచున్నాము అంటే సిలువ వేయున్న క్రీస్తుని ప్రకటించుచున్నాము అనేదానికి పునరుత్థానుడైన క్రీస్తును మనము ప్రకటించుచున్నాం అంటే తిరిగి లేచాడు ఆయన సజీవుడై ఉన్నాడు, మేము ఆయన ప్రకటిస్తున్నాము అని మన హోసన్న ఇదిలో ఉంటుంది. అంటే మన యేసయ్య తిరిగి లేచారండి. పేతురు కూడా అందుకు మేము సాక్షులము, అన్నపానములు పుచ్చుకున్నాం అని ఇంత దృఢంగా చెప్తూ వచ్చాడు. అయితే నేను ఈ వాక్యం చెప్పాను. ఆ దినాన అయిపోయింది. ఇంకా మా నాన్నగారిని మేము హాస్పిటల్ తీసుకుని వెళ్ళాము, అంత అయింది. దేవుడు క్షేమంగా నడిపించాడు. అయితే నేను గమనించింది ఏంటంటే, నేను 2 days ఒకరోజు బాగా హెల్తీగా ఉన్నా, మంచిగా ఫుడ్ తిన్నాను, చాలా యాక్టివ్గా ఉన్నాను. మరుసటి రోజు కొంచెం బలహీనమైపోయాను. అసలు నాకు నిద్ర విపరీతమైన నిద్ర. అయితే నేను చాలా బాధతో ఉన్నప్పుడు నా ప్రభు నాకు చెప్పాడు, నువ్వు వాక్యం చెప్పుకుంటూ వెళ్ళావు కదా, ఏమని, కొన్నేళ్ళి విషయంలో దేవుని దూత వచ్చి ధర్మకార్యములను ఆయన చేసిన ప్రార్థనలు విజ్ఞాపనలు దేవుని సన్నిధికి చేరినవి అన్నావు కదా, నీవు చేసినవి కూడా దేవుని సన్నిధికి చేరినవి. నాతో దేవుడు అది మాట్లాడేసరికి
అప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. నిజమే కదా! మనుషులు లెక్క చేయకపోవచ్చు, మనుషులు తృణీకరించవచ్చు. నేననే కాదు, ఎవరైనా కూడా, మనమందరం కూడా చాలా, మనుషులంటేనే మంచోళ్ళండి. చెడు ఎప్పుడు అంటే ఎదుటి మనిషి యొక్క ప్రవర్తన బట్టి ఒకవేళ కోపం రావచ్చు, అసూయ రావచ్చు, బలహీనతలు కలగచ్చు. ఎందుకంటే తప్పుగా అపార్థం, వాళ్ళు కూడా అట్లా అవ్వటానికి కారణం చెప్పుడు మాటలు వినటం, చెప్పుడు ఇది వినటం, వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయటం వలన వాళ్ళు ఇక అదే ప్రాసెస్లో అదే మైండ్లో ఉండిపోతారు. కాబట్టి వాళ్ళు స్వతహాగా మంచివాళ్ళే, మనుషులు స్వతహాగా అందరూ మంచోళ్ళే. కానీ ఈ డైవర్షన్ వల్ల, ఈ బలహీనతల వల్ల జనాలు ఏమైపోతున్నారంటే మానసికంగా వాళ్ళు బలహీనపరచబడి కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత చీచి నువ్వు ఎట్లా అపార్థం చేసుకున్నావు అని ఎవరో చెప్పిన వాళ్ళే మళ్ళీ రివర్స్లో చెప్తారు. నువ్వు ఎట్లా అపార్థం నేను అట్లా చెప్పలా, మరి ఎట్లా చెప్పావు, ఇంకొక రకంగా చెప్పా, నువ్వు అర్థం చేసుకుంటాలో తప్పుంది అని అంటారు. అంటే ఎందుకు నేను ఇవన్నీ చెప్తానంటే, ఇప్పుడు రీసెంట్గా న్యూస్ ఈరోజు చూస్తే తల్లిని చంపాడంట, తండ్రినేమో తలుపేసేసి గడిపెట్టాడంట, తల్లిని చంపాడంట, పిన్నిని చంపాడంట. చిన్నపిల్లలకి, తండ్రులారా మీ పిల్లలకి కోపం రేపొద్దు, తల్లులారా మీ పిల్లల్ని భయభక్తులు మీరు పెంచండి. ఎక్కడ పెరుగుతున్నారు బిడ్డలు? కోపం కోపం కోపం, విపరీతమైన కోపం. తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోకుండా పిల్లల యొక్క మానసిక పరిస్థితులు ఇప్పుడు చాలా దారుణం అయిపోయింది. ఎందుకంటే ఈ జంక్ ఫుడ్స్ వల్ల హెచ్చు తగ్గులు అవుతున్నాయి పిల్లల మధ్యలో. బయట కల్చర్ అంతా మారిపోతుంది. చాలా ఇదిగా జరగటం వల్ల అప్పట్లాగా, అప్పట్లో ఒక మాట అంటే పడేవాళ్ళు, ఇప్పుడు ఒక మాట అంటే పడలేని పరిస్థితి, భరించలేకపోతున్నారు, సూసైడ్ చేసుకోపోతున్నారు. రకరకాల పరిస్థితులు. అప్పటిదాకా పొగుడుతారా, ఒక్కసారి ఒక చిన్న మాట అన్నారనుకో తట్టుకోలేరు, బలహీనత చెందుతారు. అది చాలామందికి అది ఫేస్ అవుతుంటుంది. అప్పుడు రోజుల్లో నువ్వు కొట్టు, నువ్వు తిట్టు, ఎంత అవమానించు. మా మమ్మీ వాళ్ళ కాలంలో అప్పుడు రోజుల్లో ఏంది, భార్యాభర్తలు విడాకులు అనేది మనకు తెలియదు. ఎందుకనంటే విడాకుల దాకా ఎక్కడ వెళ్ళాల. ఆ భర్త కొట్టినా, తిట్టినా, తృణీకరించిన, కాళ్ళ దగ్గర పడి ఉండేది, వచ్చేసరికి అన్నం ఉండేది, ఆ తర్వాత చేసే పరిచర్య ఆమె అంత చేసేది, పిల్లల్ని సర్ది చెప్పుకోవటం కానీ అంత చేసుకునేది. అతను చనిపోయేంత వరకు కూడా అతను ఎంత మూర్ఖుడైనా కూడా పడి ఉండేది. అప్పటి రోజుల్లో మగవాళ్ళు కూడా చాలామంది భార్యలు చనిపోతే అలాగే పిల్లల కోసం ఉండి పెళ్ళిళ్ళు చేసుకోకుండా చాలామంది ఉన్నారు. అలాగే ఉండిపోయి బిడ్డల కోసం ఆలోచించి నేను చేసుకుంటే మళ్ళా ఆమె వచ్చాము బిడ్డల్ని ఎలా చూస్తుందో ఈ బిడ్డల్ని అనే ఉద్దేశంతో ఉన్న రోజులున్నాయి. ఇప్పుడు అట్లా లేదు. కలిసే 1 ఇయర్ అయ్యేసరికి డివోర్స్ అయిపోతుంది. పిల్లల్లో కూడా తల్లిదండ్రుల ప్రేమను నోచుకోలేకపోతున్నారు. వాళ్ళు కూడా పిల్లల్ని అర్థం చేసుకోకుండా ఇది జరుగుతుంది. ఏంటంటే సాతాను క్రియ, అది అంతా ఒక దుష్ట క్రియలు జరుగుతూ ఉన్నాయి. అందుకే నేను అంటాను, ఎవరో మనల్ని పొగడాలి, ఎవరో ఏదో మనల్ని చేయాలని కాదు, కానీ దేవుడు మనల్ని గమనిస్తున్నాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు, ప్రతిదీ కూడా ఆయన పరిశీలిస్తున్నారు. నరులు భూమి యందు ఆయన పరిశీలిస్తున్నాడని సామెతలను కీర్తనలో ఉంటుంది. ఆయన పరిశీలిస్తున్నాడు భూమి మీద ఉన్న నరుల్ని, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పరిశీలిస్తున్నారు. మనమే ఒక చిన్న, ఇప్పుడు సపోజ్ మన ఫ్యామిలీలోనే ఒక 5గురో 6గురో ఉన్నాం, ఒక 10 మంది అనుకున్నాం మాట వరుసకి. 10 మంది ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకుంటారు. ఒకవేళ ఇంట్లో ఉంటే ఎవరు ఏం చేస్తున్నారని గమనించుకుంటారు, అటు ఇటు నడుస్తా అట్లా చూస్తారు. ఒక్కోసారి ఇట్లా ఉంటుంది. అంటే మనమే చిన్న ఫ్యామిలీలో అంత గమనించుకుంటా ఏంటి పరిస్థితి ఎలా ఉందని గమనించుకుంటా తిరుగుతూ ఉంటామే. మరి దేవుడు ఆయన చేతులతో మనం చేయబడిన వాళ్ళం, ఆయన మాటతో మనం సృజించబడిన వాళ్ళమే. ఆయన మనకి జీవాన్ని పోసిన దేవుడు మన ఎడల ఆయన మనల్ని ప్రేమిస్తారు, పరిశీలిస్తున్నారు, దయ చూపిస్తున్నాడు. అందుకే మనం చేసే ఏ కార్యక్రమం అయినా కూడా జ్ఞాపకార్థంగా ఆయన సన్నిధికి చేరుతున్నాయి. ఓకే,
తర్వాత దేవుడు నాతో మళ్ళా ఒక మాట, నేనప్పుడే షార్ట్స్ వస్తాయి కదా! ఆ షార్ట్స్‌లో నేను చూస్తుంటే, పగడాల ప్రవీణ్ గారి భార్య ఐ ఫర్‌గివ్ అని ఆమె చెప్తుంది. చార్లెస్ కిరిక్ అనే రీసెంట్‌గా ఆయన చనిపోయారు కదా! ఆళ్ళ వైఫ్ కూడా ఐ ఫర్‌గివ్ హిమ్ అని అంటుంది. ఆ తర్వాత మనకు తెలుసు కదా! వాళ్ళు మునుపు ఫస్ట్ అదర్ స్టేట్సోళ్ళు యూఎస్ఏ అమెరికన్స్ ఇక్కడికొచ్చినప్పుడు వాళ్ళ హస్బెండ్‌ని, పిల్లల్ని ఇద్దరిని కాల్చేశారు కదా! ఆమె కూడా క్షమాపణ కోరింది కదా! అది వీడియో, చిన్న వీడియో పెట్టారు. చూసిన తర్వాత అప్పుడు నేను అనుకున్న, దేవా నిజమే. మనం కూడా అన్ని విషయాల్లో క్షమించే మనసు మనకు కూడా కలగాలి అని ఇంకా దేవుడు తెలియపరిచాడు. యేసయ్య కూడా ఆయన ప్రాణం విడుస్తూ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి. ప్రతీకారం ఆయన అంటే మాటకి మాట కానీ ఎక్కడ దేవుడు అనలేదు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవంటే యెస్, నేను దేవుని బిడ్డనే అని ఆయన ఒప్పుకున్నాడు. అలాగే మనం కూడా మనల్ని అంటే నేను అనుకున్నది ఏంటంటే, క్షమించే మనసు ఇంకా మనం దేవుని బిడ్డలకి అవసరం. క్షమాగృహం, క్షమా హృదయం ఇంకా దేవుడు అనుగ్రహించేటట్లు నేను ప్రార్థన చేసుకున్నాను. దేవా, ఇంకా నన్ను ఒక గోల్డ్ని ఎలా తయారు చేస్తారో మొన్న రీసెంట్గా ఒకటి చూసాను. అన్ని సెల్స్ అన్నీ తెచ్చారు, పాడైపోయిన సెల్స్ అన్నీ తెచ్చి వాటిని ఫస్ట్ మంట పెట్టి కాల్చారు. కాల్చిన తర్వాత అదంతా ఒకలాగా బొగ్గులాగా దగ్గరికి వచ్చింది. దాన్ని ఏం చేశారు, ఆ సెల్స్ అన్నిటినీ ఏదో ఒక దాంట్లో వేసి కడిగి అంతా చేసిన తర్వాత ఆ వాటర్ అదంతా పోయింది. దీనికి సంబంధించిన పిప్ అంతా వచ్చింది. దాన్ని దగ్గరికి కాల్చారు. కాల్చిన తర్వాత దాన్ని బాగా చేశారు. అది గోల్డ్ బిస్కెట్ లాగా అయిందండి అదంతా. అది ఇంకా బాగా కాల్చారు. గోల్డ్ బిస్కెట్ అయిపోయింది. ఆ వెనకాల అవి ఉంటాయి కదా, అవి తీసేసి. అప్పుడు నేను ఆలోచించా, ఒక పాడైపోయి సెల్స్ అన్నీ పడేసిన వాటిని ఒక గోల్డ్ బిస్కెట్ చేశారే. మనం కూడా దేవునికి, మనుషులకి మనం అవమానకరంగా, లేకపోతే మనుషులు తృణీకరించినా, లేకపోతే సమాజం మనల్ని లెక్క చేయకపోయినా కూడా, మనం తృణీకరించబడినా కూడా దేవుని చేతిలో కనపడితే ప్రభు మనం మౌల్డ్ చేసి ఆయన ఒక బంగారంగా మనల్ని సృష్టిస్తారండి. అగ్ని చేత బంగారం ఏ విధంగా శుద్ధ సువర్ణంగా మలచబడుతుందో ఆ విధంగా మనల్ని మలచడానికే ప్రభువు రోజు అంటే మనలో ఉన్న మలినం, గర్వం, అహంకారం, లేకపోతే హెచ్చు తగ్గులు, లేకపోతే నెత్తి మీద గర్వం, అంటే ఏదో అంటారు కదా, కన్నులు బైకు, అట్లాంటివి ఏమన్నా వస్తున్నాయేమో, దేవుని బిడ్డలం కదా, వాటిని దేవుడు క్లీనప్ చేస్తున్నారు. అంటే వాటిని శుద్ధి చేస్తున్నాడు ప్రభు. నాకు చాలా అప్పుడు అనిపించింది, ప్రభు నన్ను కూడా అంటే నేనేం పెద్ద ఇది కాదు, నన్ను మీరు శుద్ధి చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం ఉందండి, రోజు ఎంత చదివినా మనం చచ్చేంత వరకు కూడా మనకి మర్మాలు, ఇంకా చాలా మర్మాలు అవి తెలుసుకోవాలంటే మనం చాలా ఇంకా బైబిల్ మనం చదువుకుంటూ ఉండాలి. దాని గురించి మనం తెలుసుకోవాలి. ఈ మర్మం అంత ఈజీగా అర్థం కాదు. పరిశుద్ధ ఆత్మచేత నడిపించబడిన వారికి మాత్రమే ఈ మర్మాల గురించి అర్థమవుతుంది. స్తోత్రం. ప్రతి ఒక్కరిని మనం క్షమించుదాం. మనం చేసే ప్రతి ధర్మ కార్యాలు దేవుడు చూస్తున్నాడు. ఓకే, దేవుడు ఇచ్చిన చిన్న వాక్యం బట్టి స్తోత్రములు. చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, ప్రేమస్వరూపినికి స్తోత్రం. మీరు ఇచ్చిన ఈ అవకాశం బట్టి స్తోత్రం. దేవా, మేము చేసే ప్రతి కార్యం కూడా నీ సన్ని జ్ఞాపకార్థంగా చేరుతున్నాయి. అలాగే మా ప్రార్థనలు, విన్నపములు, ధర్మ కార్యములు నీ సన్నిధికి తండ్రి చేరుతున్నాయని కొన్నేళ్ళు మా ముందు మీరు ఉంచినందుకు స్తోత్రం తండ్రి. దేవా, మీరు సిలువ మీద ఏ విధంగా ప్రతి ఒక్కరిని క్షమించారు తండ్రి, వీరేమి చేయొచ్చునో వీరు ఎరుగరని తండ్రి. అలాగే మాకు కూడా క్షమ హృదయం దయచేయండి తండ్రి, క్షమించే మనసును. దేవా, మేము ప్రతిదీ కూడా తండ్రి ఏ విధంగా కూడా
మనసుకు తీసుకోకుండా క్షమించే మనసుగా కలిగి ఉంటాను సహాయం చేయండి తండ్రి. దేవా, మేము క్షమించిన ప్రకారం మేము కూడా క్షమించబడతామని తండ్రి. దేవా, మరి మీరు ఆ, మీరు తండ్రి యేసయ్య చెప్పిన వాక్యంలో తండ్రి, శిష్యులకి నేర్పించిన ప్రార్థనలో తండ్రి ఆ విధంగా ఉండగా తండ్రి మీరు తెలియపరిచినందుకు స్తోత్రం. అలాగే ఈ దినం ఇచ్చినందుకు స్తోత్రం. ఆశ్చర్యకరంగా దీవెనకరంగా ఈరోజు సర్వీస్ జరిగించినందుకు స్తోత్రం. కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తం చేయి, ప్రవేశ రక్తం చేయి, ప్రవేశ సంపూర్ణ కలుగునుగా, అపవాదికులకు తనంత నాశనం కలుగునుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.